బాగా గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉండి ప్రారంభిస్తే విజయంతో ముగించటం జరుగుతుంది. ప్రేమతో చెబుతున్నా. బిడ్డ పెళ్లి కుదిరింది, కొన్ని దినాలు ఉపవాసం. ఇల్లు కట్టుకుంటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కొన్ని రోజులు ఉపవాసం. ప్రాముఖ్యమైన పని ప్రారంభించుకోబోతున్నావు, కొన్ని దినాలు ఉపవాసం. దేవుడు మీకు సహాయం అనుగ్రహించారు, కొన్ని దినాలు ఉపవాసం. తద్వారా మన ముందున్న ప్రయాణం అడ్డంకులు లేకుండా ముగించబడుతుంది. తద్వారా మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కృతజ్ఞతగా నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు చేయవలసిన మార్గాన్ని దేవుడు నీకు తెలియజెప్తాడు. ఒక పని చేయబోయే ముందు, ఒక పని ప్రారంభించబోయే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎంతగానో కృప మనకు తోడుగా ఉంటుంది.